ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఏకంగా వాచ్మెన్ సిబ్బంది డాక్టర్లుగా అవతారమెత్తారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు, గర్భిణీలకు మెడికల్ చెకప్లు చేసి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజులో జరిగింది. వైద్యులు విధులకు హాజరు కాకుండా అక్కడ పనిచేసే సిబ్బంది డాక్టర్లుగా మారి వైద్యం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన 5 వైద్య సిబ్బందిని కలెక్టర్ రాజకుమారి సస్పెండ్ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఏకంగా వాచ్మెన్ సిబ్బంది డాక్టర్లుగా అవతారమెత్తారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు, గర్భిణీలకు మెడికల్ చెకప్లు చేసి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజులో చోటు చేసుకుంది. వైద్యులు విధులకు హాజరు కాకుండా అక్కడ పనిచేసే సిబ్బందే డాక్టర్లుగా మారి వైద్యం చేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన 5 వైద్య సిబ్బందిని కలెక్టర్ రాజకుమారి సస్పెండ్ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఏకంగా వాచ్మెన్ సిబ్బంది డాక్టర్లుగా అవతారమెత్తారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు, గర్భిణీలకు మెడికల్ చెకప్లు చేసి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ కిషోర్, ఇక చూసుకుంటే డోన్ మండలం కొత్త బురుజులో హాస్పిటల్లో ఉన్నటువంటి వాచ్మెన్లు, సిబ్బంది డాక్టర్లుగా అవతారమెత్తి వచ్చినటువంటి గర్భిణులకు కావచ్చు, రోగులకు కావచ్చు ఇంజెక్షన్లు ఇచ్చే పరిస్థితి నెలకొంది. దీనిపై ఇదే సమక్షంలో అటు కలెక్టర్ రాజకుమారి కూడా 5 వైద్య సిబ్బందిపై వేటు వేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి కిషోర్? డోన్ కొత్త బురుజులో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం టోటల్ గా అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. డోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణలో ఉండాల్సిన వైద్యులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మా కొట్టడంతో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది మొత్తం అంటే అటెండర్లతో సహా కలిపి వారే వైద్యులు అవతారం ఎత్తిన పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. కొత్త బురుజులో టోటల్ గా ఇది డోన్ కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డోన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా పిహెచ్సిగా సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఈ యొక్క వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు కూడా పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదే నేపథ్యంలో నిన్న 16వ తేదీన ఏదైతే వైద్యం కోసం వచ్చినటువంటి ఆరోగ్య కేంద్రానికి వచ్చినటువంటి ప్రజలకు వైద్యం అందించేందుకు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఒకటి అక్కడే ఉన్నటువంటి స్వీపరు లేదా ఇతర స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్య సిబ్బంది వైద్యులు అవతారమెత్తారు. వారికి వైద్య సేవలు అందించే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశం మీడియాలో రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎవరైతే డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్స్ ఉండకుండా ఆరోగ్య సిబ్బందికి హాస్పిటల్ను వదిలిపెట్టి వెళ్ళిన నేపథ్యంలో ఈ యొక్క సంచలనమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇదే అంశానికి మీడియాలో వార్తలు రావడంతో స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ ఏదైతే ఆరోగ్య సిబ్బంది వైద్యాన్ని అందించారో వారిని తక్షణమే సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ మనము దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ యొక్క విధులలో నిర్లక్ష్యం వహించినటువంటి డాక్టర్ వై రాంబాబు అలాగే శ్రీకాంత్ అనేటువంటి వైద్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎవరైతే పిహెచ్సిలో డాక్టర్ లేకపోయినా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం 5 మందిని మీద వేటు వేయడం అన్నదే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎలాంటి సమాచారం లేదని కలెక్టర్ వెలువరించినటువంటి మీడియాకు ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో కూడా ఆ వైద్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న అంశాన్ని ప్రతిపాదించకుండా కేవలం కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల మీద చర్యలు వేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్లక్ష్యపు డాక్టర్లకు ఇంకా రోగం కుదిరించే మందు జిల్లా అధికారులు ఇవ్వటం లేదన్నది స్పష్టమవుతున్న అంశం. పూర్తిగా ఇటు డోన్కు 30 కిలోమీటర్ల దూరంగా ఉండటంతో ఎవరు కూడా మారుమూల ప్రాంతంలో వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు సరిగా రావటం లేదని అక్కడున్న ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కొత్త బురుజు పిహెచ్సిలో ఈ యొక్క వైద్యుల నిర్లక్ష్యం అన్నది గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉందని, గతంలో కూడా ఉన్నతాధికారులకు లేదా స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ అంశాన్ని తెలియజేసినా కూడా ఎవరు స్పందించట్లేదు. మీడియా ముందుకు వచ్చి ఈ యొక్క అంశాన్ని వెలుగులోకి తెచ్చేంత వరకు కూడా ఈ అంశం మరుగున పడిన అంశంగానే ఉండిపోయింది. అయితే ఇప్పటికైనా కూడా మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా మేల్కొన్న అధికారులు పూర్తి స్థాయిలో వారి మీద ఆ పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఎవరైతే విధులకు డుమ్మా కొడుతున్నారో డాక్టర్ల మీద చర్యలు చేపట్టకపోవడం అనేది ఇప్పటికీ కూడా ప్రజలను కొంత ఆశ్చర్యానికి గురి చేసిన అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రజా ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నటువంటి ఈ పిహెచ్సిలలో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ
అక్కడి గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని అందించడంలో ఆ, ముందుగా ఉన్నట్లయితే ఎమర్జెన్సీ కేసుల్లో మరణాల సంఖ్య తగ్గుతుంది. అలాగే గ్రామాల్లో కూడా ధైర్యంగా ఉంటారు ప్రజలు. ముఖ్యంగా ఈ వాతావరణ మార్పులు వంటి సమస్యలు వస్తున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ కానీ తదితర చిన్న చిన్న రోగాలకు కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే వైద్యుల అవతారాలు ఎత్తుతున్న పరిస్థితి జిల్లాలో పలు చోట్ల ఉన్నప్పటికీ